హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వినీ వ్లాగ్. ఈరోజు కొంచెం మూడ్ ఆఫ్గా అనిపించింది. మార్నింగ్ తినింది, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కొంచెం ఆకలి వేసింది ఆఫ్టర్నూన్ తినకపోవడం వల్ల. అందుకే నాకు ఏదైనా మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు స్పైసీగా ఏదైనా క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. తినేస్తే కొంచెమైనా సెట్ అవుతుంది అనేసి తింటాను. అంటే మనం మూడ్ ఆఫ్గా ఉన్నామని కడుపునైతే కాల్చలేం కదా, అందుకనేసి అయితే తిన్నాను. స్పైసీని కారం అయితే ఎక్కువ దొబ్బేశాను, అందుకే వాటర్ దింపకుండా తాగుతున్నా. ఇంకా నేను తినేది పక్కన పెడితే నాకు ఏవైతే ఇష్టంగా ఉంటుందో లక్కీ బెట్ట వాళ్ళకు కూడా అదే ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ పక్కన పెడితే నా స్టైల్ నేను పాస్తా ఎలా చేసుకుంటాను చెప్పేస్తాను. ఫస్ట్ అయితే వాటర్ అయితే హీట్ చేయాలి, ఆ తర్వాత పాస్తా అయితే వేసేయాలి. పాస్తా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే సైడ్ తీసేసుకోవాలి. నేనైతే టమోటో, ఉల్లిపాయ, ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకేముందు అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా వేసి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ఫస్టే వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం వేగడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత టమోటో మంచిగా వేయాలి. ఆ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ అలానే పెట్టేసి ఆ తర్వాత మనమైతే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా పసుపు అండ్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడంత అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలి. బట్ నేనైతే గరం మసాలా ఎక్కువ వేయను. ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే 2 మినిట్స్ కలపాలి. పాస్తా వేసుకొని 2 మినిట్స్ అలా పెట్టేసి దించేసేయాలి, మంచిగా ఉంటుంది. ఇంకా అలానే ఏంటంటే మిక్చర్ అయితే వేసుకొని తినడం అలవాటు. నా వీడియోస్ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. బాయ్.